హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిమితీయ లేదా ద్విమితీయ ఆకారాల అవగాహన. ద్విమితీయ అంటే పొడవు, వెడల్పు. అవి ఏవి? త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం. ఇవి 2D ఆకారాలు. త్రిమితీయ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. ఘనం, దీర్ఘఘనము, శంకువు, స్తూపం. దీర్ఘఘనం యొక్క తలాలు లేదా ముఖాలు 6, అంచులు 12, శీర్షాలు అనేవి 8. సమఘనం యొక్క తలాలు లేదా ముఖాలు 6, అంచులు 12, శీర్షాలు 8. ఇప్పుడు సమఘనాన్ని దీర్ఘఘనంలాగా దాని భుజాన్ని పొడివించని అది దీర్ఘఘనం అవుతుంది. సమఘనానికి ఒక భుజాన్ని పెంచితే అది మనం దీర్ఘఘనం అనేది అవుతుంది. అప్పుడు దాని పొడవు ఎంత అవుతుంది? 2 + 2 ఎంత? 4 అవుతుంది. వెడల్పు 2 అవుతుంది, ఎత్తు 2 అవుతుంది. స్తూపం యొక్క ముఖాలు ఎన్ని? 3. ఎన్ని? కింది సైడ్ ఒకటి, పైన సైడ్ ఒకటి, మొత్తం రౌండ్, మొత్తం 3 ఫేస్లు ఉంటాయి. అంచులు ఎన్ని? 2 ఉన్నాయి. కింద ఒకటి, పైన ఒకటి. శీర్షాలు, స్తూపానికి శీర్షాలు అనేవి ఉండవు. అలాగే శంకు మధ్యలో ఉన్నది ఎత్తు అవుతుంది. ఇదేనేది వ్యాసార్థం అవుతుంది. స్తూపంలో ఇది వ్యాసం ఉంటుంది, ఎత్తు ఉంటుంది. శంకువులో వ్యాసార్థం ఉంటుంది, ఎత్తు ఉంటుంది. దీని యొక్క ముఖాలు ఎన్నేది? 2. కింది సైడ్ ఒకటి, పైన రౌండ్ది 2 సైడ్ 2 ముఖాలు ఉంటాయి. అంచులు ఎన్నిది? 1 కింది సైడ్. శీర్షాలు అనేది 1 ఉంటుంది, శీర్షం. అలాగే గోళానికి ముఖాలు ఎన్ని అనేది 1 ఉంటుంది, మొత్తం రౌండ్ది. అంచులు అనేది ఉండవు, శీర్షాలు అనేది ఉండవు. పట్టకం అంటే పట్టం యొక్క తలాలు లేదా ముఖాలు ఎన్ని? 5. అంచులు ఎన్నేవి? 9. శీర్షాలు అనేవి 6. పట్టకం యొక్క 5 ముఖాలు ఉంటాయి. అందులో 2 ముఖాలు త్రిభుజం ఆకారంలో, మిగతావి చతురస్రం లేదా దీర్ఘచతురస్రంలోకి ఉంటాయి. పట్టకంలో మొత్తం ఎన్ని? 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాల్లో 2 ముఖాలు త్రిభుజాకారంలో ఉంటే మిగిలినవి చతురస్రం లేదా దీర్ఘచతురస్రంలో ఉంటాయి. పట్టకం యొక్క భూమి అంటే గిది భూమి. ఈ భూమి అనేది త్రిభుజం ఆకారంలో ఉంటే ఈ పట్టకాన్ని త్రిభుజాకార పట్టకము అంటారు, త్రిభుజాకార పట్టకము అంటారు. భూమి అనేది త్రిభుజాకారం ఉంటే దీనిని త్రిభుజాకార పట్టకము అంటారు. భూమి అనేది చతురస్రాకారం ఉంటే, ఈ భూమి అనేది చతురస్రాకారం ఉంటే చతురస్రాకార పట్టకము లేదా ఘనాకార పట్టకము అని కూడా అంటారు. లేదా భూమి దీర్ఘచతురస్రం, ఇది త్రిభుజం కాకుండా దీర్ఘచతురస్రం ఉంటే, భూమి అనేది దీర్ఘచతురస్రాకారం ఉంటే అది దీర్ఘచతురస్రాకార పట్టకము లేదా దీర్ఘ ఘనాకార పట్టకం అని కూడా అంటారు. పిరమిడ్ ఇది ఒకే భూమి కలిగి మిగిలిన ముఖాలు అనేవి త్రిభుజం ఆకారంలో ఉంటే అవి వాటిని పిరమిడ్ అంటారు. పిరమిడ్ అనేది భూమి అనేది త్రిభుజం ఆకారంలో ఉంటే దాన్ని త్రిభుజాకార పిరమిడ్ లేదా చతుర్ముఖి అంటారు. భూమి అనేది చతురస్రాకారంలో ఉంటే ఇది చతురస్రాకార పిరమిడ్ అని అంటారు. ఇప్పుడు త్రిభుజాకార పిరమిడ్ వాటి యొక్క తలాలు ఎనిమిది 4, అంచులు ఎనిమిది 6, శీర్షాలు ఎనిమిది 4. అదే చతురస్రాకారం, భూమి అనేది చతురస్రాకారం ఉంటే చతురస్రాకార పిరమిడ్ యొక్క తలాలు ఎనిమిది 5, అంచులు ఎనిమిది 8, శీర్షాలు అనేది 5. నెక్స్ట్ చూద్దాం. వక్రతలాలు, సమతలాలు, శీర్షాలు, అంచులు. స్తూపం యొక్క వక్రతలాలు ఎంత? 1. వక్రంగా ఉన్నది 1. సమతలాలు అనేది కింది సైడ్ 1. శీర్షం అనేది శంకువుకు 1 శీర్షం ఉంటుంది, అంచులు అనేది 1. అదే స్తూపానికి వక్రతలాలు అనేది అంటే రౌండ్గా ఉండేది 1,
సమతలాలు అంటే కింది సైడు పైన సైడ్ 2 సమతలాలు, శీర్షాలు అనేది ఉండవు, అంచులు అనేవి 2 ఉంటాయి, పైన సైడ్ కింది సైడ్. గోళం యొక్క వక్రతలాలు అనేవి ఉండవు, వక్రతల అనేది ఒకటి ఉంటుంది. సమతలంగా ఉండదు కదా, మొత్తం రౌండ్గా ఉంటుంది కాబట్టి సమతలాలు అనేది 0, శీర్షాలు కూడా 0, అంచులు 0. క్రమ బహుభుజి అన్ని భుజాలు అన్ని కోణాల కొలతలు సమానంగా ఉన్న బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం, చతురస్రం. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.